హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం, దేవుని వాక్యాన్ని మనందరం కూడా విందాం. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా. దైవాధారము నా కనున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిన్న చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిన్న చేరి వసింపుము. ప్రార్థన. దయానిధివైన మా తండ్రి, మా రక్షకానికే వందరం చెల్లించుకున్నాం ప్రభా. నీ సన్నిధానంలోకి వచ్చిన మేమందరము ఈ సన్నిధిలో ఉన్న భాగ్యాన్ని అందుకొని రూపాంతరం చెందగల కృప దయచేయండి. దేవుని వాక్యములో ఉన్న వెలుగు, ఆయన వాక్యములో ఉన్న జీవము, ఆయన వాక్యములో ఉన్న శక్తి మా యొక్క జీవితంలో కనబడినట్లుగా యేసయ్యా నీ ఆత్మకార్యం జరిగింపచేయండి. ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరూ కూడా ప్రయాసపడి సమకూర్చి దేవుని సన్నిధానంలోకి వచ్చారు కనుక దేవుని వాక్యము చేత వీరిని నింపివేయండి. దేవాని వాక్యము చేత వీరిని అలంకరించండి. దేవాని వాక్యము చేత వీరిలో ఉన్న ప్రతి దుస్థితి నివారించి నూతన పరచబడిన వారిగా ఆనందభరితులమై కనవాటిని విన్నవాటిని ప్రచురపరచగలిగిన భాగ్యం దయచేయండి. దేవాని వాక్యములో నుండి కొన్ని మాటలు వినగోరుచుండగా ఆత్మ తండ్రి నీవే నీ ఆత్మకార్యం జరిగింపజేసి మాతో మాట్లాడుమని వాక్యమై ఉన్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకుందాము. బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయము 46వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుకుందాము. అక్కడ ఏమని రాయబడిందంటే, అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. అనటం ఒకసారి, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ఇంకొక వాక్యం చదువుకున్నాం. అదే లూకాసు వార్త మొదటి అధ్యాయము 26-27 వచనాలు చదువుకుందాం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ కన్యక పేరేంటమ్మా? మరియా. చదవండి. ఆ దూత లోపలికి వచ్చి లోపలికి వచ్చి అనండి. ఆ దూత ఎక్కడికి వచ్చింది? లోపలికి వచ్చి ఆమెను చూచి అంటే మరియను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను. ప్రభునందు ప్రియులరా, ప్రభు నామమున కృపా సమాధానములు కలుగునుగాక, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి మరియా అనబడినటువంటి ఒక కన్యకను గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఏంటండి మరియ గురించి మాకు తెలుసు కదా, క్రిస్మస్ కథే కదా మీరు చెప్పేది అని మీరు అందరూ అనుకోవచ్చు. మరియని నేను చూపిస్తా. మరి అనే కన్యకను గురించి మాట్లాడట్లేదు, కానీ మరి అనే సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను. దేవుని సంఘముగా సమకూర్చబడిన మనందరం కూడా బహిరంగానికి మరియని గురించి నేను తెలియజేస్తున్నాను, కానీ ఈ రోజున మన కథే మనం విందాము. యేసు ప్రభు యొక్క రాకడ, రెండవ రాకడ సమీపించే కాలంలో ఉన్నాం. ప్రభు యొక్క మొదటి రాకడ ఎలా జరిగిందో, ఆ మొదటి రాకడలో ఆయనకు ఒక కన్యక కావాల్సి వచ్చింది. యేసు ప్రభు కూడా రెండోసారి మధ్యాకాశములకు రానయ్యున్నారు. ఆయన రెండోసారి రాబోతున్నారు కనుక ఈ రెండవ రాకడలో కూడా ఆయన వధువు సంఘం అనబడిన పెండ్లి కుమార్తె కన్యక కొరకు ఆయన రానయ్యున్నారు.
మొదటి రాకడలో ఏ విధంగా పద్ధతి జరిగిందో అదే పద్ధతి రెండవ రాకడలో కూడా జరగబోతుంది. మొదటి రాకడలో లోకంలోని వాళ్ళందరికీ ప్రకటన చేయబడింది, అందరికీ మెస్సయ్య రాబోతున్నారనే వార్త అందించబడింది. ఎవరైతే సిద్ధపడ్డారో వారే మొదటి రాకడలో ప్రభుని కలుసుకున్నారు. యేసయ్య యొక్క రెండవ రాకడ రానయ్యున్నది. ఈ రెండవ రాకడలో కూడా ఎవరైతే సిద్ధపడతారో వారే ప్రభుని కలుసుకుంటారు. ఈ రాత్రి కాలమందు క్రీస్తుని ఆరాధించే వేడుకలోకి వచ్చిన మనందరం కూడా మొదటి రాకడలో ఏ విధంగా వారందరూ సిద్ధపడ్డారో, ఆ సంఘమనబడిన మరియ సిద్ధపడిందో, రెండవ రాకడ కొరకు సంఘమనబడిన మనందరం కూడా సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ రాత్రి కాలమందు మరియను గురించి నేను బహిరంగంగా తెలియజేస్తా, సంఘాన్ని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. నేనమ్మా కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా మనందరం కూడా విందాము. ఈ స్థలంలోకి వచ్చిన మీరందరూ కూడా ప్రతి జీవి, ప్రతి వస్తువు దేవుని పనికి ఉపయోగమే. ఈ స్థలంలో కూర్చున్న వాళ్ళరా, నీవు దేవుని పనికి ఉపయోగమై ఉన్నావు. ఆయన నిన్ను తన కార్యాల కొరకు వాడుకొనై ఉన్నారు గనుక ఈ రోజున దేవుని కార్యాల కొరకు, ఆయనకి మహిమ కొరకు దేవుని నిన్ను వాడుకొనై ఉన్నారు. మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే ప్రతిరోజు ఒక ఆలోచన కలిగి ఉండండి. ఈరోజు నేను దేవునికి మహిమ తెచ్చానా లేదా అని మీరందరూ కూడా ఆలోచన చేయండి. మహిమకు దీవెనకు మధ్యలో మనం ఉన్నాము. మహిమకు దీవెనకు మధ్యలో మనం ఉన్నాము. అందరం కోరుకునేది ఏంటంటే దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను దీవించి గణపరచాలి, దేవుడు నా కార్యాలన్నీ వర్ధలు చేయాలి అని అందరూ కోరుకుంటారు. దేవుడు నిన్ను దీవించాలంటే ఆయనకి నీ ద్వారా మహిమ కలిగిందా లేదా అని ఆలోచన చేయండి. ఈ స్థలములోకి వచ్చిన వాళ్ళరా, దీవెనకు మహిమకు మధ్యలో మనం ఉన్నాం. ఈ రోజంతట్లో దేవునికి నా ద్వారా మహిమ వచ్చిందా లేదా అని ఆలోచన చేయండి. ప్రతిరోజు కూడా బైబిల్ చదివామా లేదా, ప్రార్థన చేసామా లేదా, దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్నామా లేదా, దేవునికి మహిమ తెచ్చే కార్యం చేశానా లేదా అని ఆలోచించుకొని ప్రతి దినము మన ద్వారా చెప్పండి, దేవునికి ఏమి రావాలమ్మా? మహిమ రావాలి. ఆ మహిమ తెచ్చామా లేదా అని పరీక్షించుకోనండి. ఈ రాత్రి కాలమందు నేను కొన్ని మాటలు చెప్తున్నాను, జాగ్రత్తగా రండి. అనుకొనని వ్యక్తి, అనుకొనని స్థలము, అనుకొనని సమయము, అనుకొనని కార్యము అంటారమ్మా నాతోటి. అనుకొనని స్థలము, అనుకోలేదు ఎవరు కూడా ఈ స్థలం అని. అనుకొనని స్థలములో అనుకొనని వ్యక్తి, అనుకొనని సమయం వచ్చింది, ఎవరు అనుకోలేదు ఆ సమయం. అనుకొనని సమయం, అనుకొనని కార్యం. ఏంటండి ఇవన్నీ కూడా కొంచెం అర్థంగా అయ్యేటట్టే నేను చెప్తాను. అనుకొనని ఒక స్థలం ఉంది, ఎవరికి కూడా తెలియదు. అది చాలా చాలా ఎక్కడో ఉన్న చిన్న పల్లెటూరు. అనుకోనని స్థలము అనగా అది నజరేత్ అయి ఉన్నది. నజరేత్ అనేది చిన్న ఊరు కనుక ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న ఊరు, యెరూషలేము దేశంలో. ఆ యొక్క చిన్న గలిలయ జిల్లాలో ఉన్నటువంటి ఊరు. అనుకోనని చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో గొప్పతనం ఏమి లేదు, చాలా చిన్నది, కొద్దిమంది ఉంటారు. ఆ ఇంట్లో ఒక బేదగా ఉన్నటువంటి ఒక కన్యక, చిన్న బేదోళ్ళు పాకేసుకొని ఏదో చిన్న గుడిసెలో ఉంటా అలాగున్నటువంటి ఒక అమ్మాయి. అనుకోనని స్థలము, అనుకోనని వ్యక్తి మరియా, అనుకోనని సమయము, అనుకోనని కార్యము. ఏంటండి ఈ మాటలు? ఈ అనుకోనని వ్యక్తి దేవుడు అనుకున్న స్థలానికి వెళ్ళాలి. అనుకోనని వ్యక్తి లోకానికి ఎవ్వరికి తెలియదు. దేవుడు మరియను బయటికి తీసేంత వరకు, దైవ ప్రత్యక్షత కలిగేంత వరకు ప్రపంచానికి ఎవ్వరికి తెలియని అనుకోనని స్థలములో ఆ యొక్క కన్యక కనబడుతుంది. అనుకోనని మరి అనే కన్యక అనుకోనని సమయంలో దేవదూత వచ్చి మాట్లాడి అనుకోనని ఆ కార్యాన్ని అప్పచెప్పి దేవుడు అనుకున్న స్థలానికి, ఆయన అనుకున్న సమయానికి, అనుకున్న కార్యం చేయడానికి ఆ యొక్క బెత్లెహేముకి వెళ్ళాలి. ఇక్కడో ఈ మూల నజరేతు ఉంటే ఆ చివరన దక్షిణములో ఆ యొక్క బెత్లెహేము ఉంది. ఈ చివరి నుండి ఆ చివరికి వెళ్ళాలి. ఇదే మొదటి రాకడలో జరిగిన కార్యము. యేసయ్య యొక్క రెండవ రాకడలో కూడా అనుకోనని గడియలో, అనుకోనని వ్యక్తులను, అనుకోనని కార్యం ద్వారా దేవుడు తన యొక్క నూతన యెరూషలేములోనికి మనందరినీ తీసుకెళ్ళి ఉన్నారు. ఏంటంటే ఇవన్నీ కూడా
అనుకొనని వ్యక్తిని అనుకొనని స్థలములో అనుకొనని ఆ యొక్క సమయానికి అనుకొనని కార్యాన్ని అప్పగించి ఆటంకాలన్నీ ఉన్నాయి, అవరోధాలన్నీ ఉన్నాయి. ఆటంకాలేనున్న దేవుడు అలాగ నడిపించుకొని ఈ యొక్క మరి అనే సంఘము మొదటి రాకడలో ఎలాగ దాటుకుంటూ వెళ్ళిపోయిందో, రెండవ రాకడలో సంఘముగా కూడుకుని వారులరా యేసయ్య యొక్క రాకడ చాలా దగ్గరగా ఉంది. ఈ నెలమ్మ అందరు ఇక్కడ కూర్చున్నారు, ఎన్ని తడిసిపోతున్నాయి. ఏం కురుస్తుంది? మంచు కురుస్తుంది. మీరు ఎప్పుడైనా ఈరోజు నిన్న వార్తల్లో స్పెయిన్ దేశంలో ఇప్పుడు మంచు కురుస్తుంటే వాళ్ళకి ఎండాకాలం వచ్చేసిందండి. ఎండాకాలం వచ్చింది. ఆఫ్రికా దేశంలో పోయిన నెలలో ఎడారి, సహారా ఎడారి అంటే ప్రపంచంలో పెద్ద ఎడారి. ఆ ఎడారిలో చుక్క నీళ్లు కూడా దొరకవు. అలాంటిది ఎడారిలో వరదలు వచ్చినాయి అంట. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. నిన్న తెలంగాణలో భూకంపం వచ్చింది. ఏంటండి ఇవన్నీ కూడా రాకడ గుర్తులన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ స్థలములోకి వచ్చిన వాళ్ళరా దేవునికి ఉపయోగకరమైన పాత్రగా దేవునిని వాడుకొని ఉన్నారు. ప్రభు రాకడ చాలా దగ్గరగా ఉంది కనుక ఆటంకాల మధ్య ఇరుక్కొని వాళ్ళరా యేసయ్య వైపు చూడండి. ఆయన వైపు చూచి మరి అనే సంఘాన్ని చూపించి ఎలాగ మరి నడిచి అధిగమించి వెళ్ళిపోయిందో మీ జీవితంలో కూడా భూలోకము నుండి పరలోకానికి మనందరం వెళ్ళాలంటే ఏ ఆటంకాలు కలిగి ఉన్నామో అధిగమించి మరి అనే సంఘం మొదటి రాకడలో అధిగమించి వెళ్ళిపోయినట్లుగా రెండవ రాకడలో పెళ్లి కుమార్తె సంఘముగా మనందరం కూడా వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ రోజున నేను మాట్లాడబోయే అంశంలో ఒక ముఖ్యమైన మాట ఏదనగా ధైర్యములో దాగి ఉన్న ధన్యత. అనండి అందరూ కూడా, ధైర్యములో దాగి ఉన్న ధన్యత. ఏంటండి ఈ ధైర్యములో దాగి ఉన్న ధన్యత? మొదటి రాకడలో యోధా సంఘం ఉన్నది, రెండవ రాకడలో కూడా సార్వత్రిక క్రైస్తవ సంఘం ఉన్నది. ఆ కాలంలో కూడా సంఘం ఉంది మొదటి రాకడలో, రెండవ రాకడలో కూడా సంఘం ఉంది. మొదటి రాకడ సంఘములో నుండి ఒక కన్యకను దేవుడు కోరుకున్నారు. రెండవ రాకడలో కూడా ఆయన యొక్క పెళ్లి కుమార్తె సంఘం అనబడిన కన్యకను దేవుడు కోరుకొని ఉన్నాడు. మొదటి రాకడలో ఆ కన్యక ఏ రీతిగా కార్యాలు చేసిందో రెండవ రాకడలో కూడా మనం కూడా అదే పద్ధతి ప్రకారము నడవలసినటువంటి వారమై ఉన్నాము. కొంచెం అర్థమయ్యే, ఇవన్నీ మీకు తెలిసినే గనక అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను. ఒక చిన్న పల్లెటూరు నజరేతు. ఆ నజరేతులో ఉన్నటువంటి ఒక పేద కుటుంబంలో జన్మించినటువంటి ఆ కన్యక పేరు మరియా. ఈ మరియ అనే అమ్మాయికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు తలంచారు. పెళ్లి వయసు వచ్చింది. పెళ్లి వయసు రాగానే ఎలాగైనా పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు. మనం పేదోళం కనుక మనకు తగినట్లుగా ఎవరుంటారు అన్నట్లుగా సంబంధాలన్నీ కూడా చూస్తున్నారు. అదృష్టం కొద్దో ఏంటో కానీ ఆ ఊరిలోనే ఒక సంబంధం వచ్చింది. అదే ఊరు, ఆ ఊరు చివర సంబంధం వచ్చింది. అబ్బాయి వడ్రంగి పని చేస్తాడు. ఆ కాలంలో వడ్రంగి పని చేసేవాళ్ళు, పడవలన్నీ చేసేవాళ్ళు కనుక, సముద్ర ప్రాంతం కనుక అందరికి చాలా డిమాండ్ ఉంది. వడ్రంగి పని చేసే అబ్బాయి, భక్తి కలిగిన అబ్బాయి, నీతి కలిగిన అబ్బాయి. ఈ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారంటే భక్తి కలిగిన అమ్మాయే కావాలి. మన అబ్బాయి ప్రార్థనాపరుడు, భక్తిపరుడు కనుక భక్తిపరుడైన అమ్మాయి కావాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. దేవుని కృప ఏంటో కానీ వాళ్ళకి ఏంటో కానీ ఆ ఊరిలోనే మరి అనే అమ్మాయి, భక్తిపరురాలైన అమ్మాయి ఉంది అని తెలియగానే వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అదేంటిది మాకు తెలియకుండా ఈ అమ్మాయి మన ఊరిలోనే ఉందా అని అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి యొక్క మాట తీరు, అమ్మాయి యొక్క పద్ధతి, అమ్మాయి యొక్క ఉన్నటువంటి భక్తిని చూడగానే వాళ్ళందరికీ నచ్చేసింది. ఏ అమ్మాయిని అయితే కోరుకుంటున్నామో ఆ లక్షణాలన్నీ ఈ అమ్మాయిలో ఉన్నా కనుక ఈ అమ్మాయి మాకు నచ్చింది అని అమ్మాయి తరపులకేమో అబ్బాయి నచ్చాడు, అబ్బాయి తరపులకేమో అమ్మాయి నచ్చింది. ఇంకేముంది, పెళ్లి సంబంధించిన మాటలు మొదలు పెట్టాను. మీకు అర్థమవడం చెప్తున్నాను నేను. ఏ విషయాలైతే మాట్లాడాలో ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ ఏదైతే పెళ్లి వ్యవహారాలు ఉంటాయో అన్ని మాట్లాడేశారు. గోత్రాలు కలిసాయి, మాటలు కలిసాయి, పద్ధతులు కలిసాయి, వ్యవహారాలన్నీ కలిసాయి. అన్నీ కలిసేసరికల్లా పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఇంకేముంది, వాళ్ళిద్దరికి నిశ్చితార్థం చేశారు, కొంతకాలానికి ప్రదానం చేశారు. ఇంకేం జరగాలమ్మా? ప్రధానమైన తర్వాత ఏం జరగాలి? పెళ్లి జరగాలి. అందరు కూడా పెళ్లి కొరకు ఇంకేముందని పెళ్లికి ఆ కాలంలో కొంత టైం తీసుకునేవారు. వివాహం కొరకు అందరు కూడా సిద్ధపడిపోయారు. ఎప్పుడైతే ఒకే ఊరిలోనే ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి పెళ్లి జరుగుతుందో, ఇంతకీ అమ్మాయి పేరేంటమ్మా చెప్పండి, గడి చెప్పండి. మరియా. అబ్బాయి పేరు యోసేపు. ఇద్దరిని దగ్గర పెడితే ఈడు చోడుగా ఉన్నారంట.
అబ్బా భలే ఉందండి అని ఊర్లో వాళ్ళందరూ కూడా ఎప్పుడు పెళ్లి జరుగుద్దా, ఎప్పుడు ఈ యొక్క వివాహం జరుగుద్దా, మేము ఎప్పుడు చూడాలా అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రాత్రి కాలమందు మరియను మనందరం కూడా జాగ్రత్తగా చూద్దాం. ఆ దూత లోపలికి వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభమంటుంది. మరియా ప్రార్థనా పర్రాలు, మరియా భక్తి పర్రాలు, మరియా సన్నిధి పర్రాలు. మరియా దేవుని సన్నిధిలో కూర్చునేది అంటే లోపల ఉంది. ఈ సభలో కూర్చున్న వాళ్ళరా మీరెక్కడున్నారు? లోకములో ఉన్నారా, దేవునిలో ఉన్నారా? దేవునిలో ఉన్న వాళ్ళరా దేవుని సన్నిధానంలో ఉన్నారా, లేకపోతే బయట ఉన్నారా? గమనించుకోనండి. మరియ చేసిన గొప్ప కార్యం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంది. ఆయన పాదముల చెంత కూర్చునే అలవాటు కలిగి ఉంది. దైవ ధ్యానములో కూర్చునే ఆ యొక్క స్థితి మరియ కలిగి ఉంది. మరియ లోపల కూర్చొని పరలోకం వైపు చూడడం ప్రారంభించింది. దేవుడు వెలుగై ఉండగా నాలో చీకటి ఎందుకు ఉండాలి? దేవా నీ వెలుగు దయచేయని ఆయనలోని వెలుగును సంపాదించింది. దేవుల్లో శక్తి ఉండగా బలహీన స్థితి నాలో ఎందుకు ఉండాలి? దేవా ఆ బలము నాకు కావాలి, ఆ శక్తి నాకు కావాలి అని దేవుని శక్తిని సంపాదించింది. దేవునిలో జీవం ఉండగా నిర్జీవ స్థితి నాలో ఉండకూడదు. దేవా నీ జీవం దయచేయి అని ఆయన యొక్క జీవాన్ని సంపాదించుకుంది. దేవునిలో పరిశుద్ధత ఉండగా దేవా నాకు ఆ పరిశుద్ధత కావాలి, నాలో నా పరిశుద్ధతను తీసేదేవా అని ఆయన పరిశుద్ధతను సంపాదించుకుంది. దేవునిలో ఈ రోజున ప్రేమ ఉంటే దేవా ఆ పరలోకపు దైవ ప్రేమ నాకు కావాలయ్యా అని దేవునిలో ఉన్న ప్రేమను సంపాదించుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవునిలో ఉన్న లక్షణాలన్నీ కూడా మరియ సంపాదించేసుకుంది. ఎన్ని లక్షణాలైతే దేవునిలో ఉన్నాయో ఒక్కొక్క లక్షణాన్ని సంపాదించుకుంటుంది. ఈ స్థలములోకి వచ్చిన వాళ్ళరా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కూర్చోగలిగినట్లయితే ఆ సన్నిధిలో నీతి సూర్యుడైన ప్రభువే నీకు ఆయన లక్షణములు అద్దే స్థలము దైవ సన్నిధి ఉన్నది. రక్షించబడి ప్రభువులోకి వచ్చిన వాళ్ళరా ఆయన రూపాన్ని మనందరం కలిగి ఉందాము. ప్రార్థన, వాక్యము, సన్నిధి, పరిశుద్ధాత్మ ఈ 4 కలిగి ఉండండి. మరియా ఏ రీతిగా సిద్ధపడిందో ఈ 4 అంశాల్లో మీరు కూడా ఈ 4 అంశాల్లో సిద్ధపడండి. 1 వాక్యము. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానమ్మా? వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్తుంటే సాతాను చేసే పని ఏంటంటే అమ్మా మీటింగ్కి వెళ్తున్నారా వెళ్ళండి, గుడికి వెళ్తున్నారా వెళ్ళండి, ఏదైనా ప్రార్థనకి వెళ్తున్నారా వెళ్ళండి, కానీ హృదయాన్ని మాత్రం తెరవద్దు, గొళ్ళెం పెట్టేయండి, హృదయాన్ని గొళ్ళెం పెట్టేయండి, తెరవద్దు అంటాడు సాతాను. హృదయాన్ని మూసేసుకొని చెవులతో వినండి. ఎందుకనకంటే దేవుని వాక్యం చేసే పనేదనగా హృదయంలోనికి ఆయన లక్షణాలను వెలుగుని తీసుకొచ్చేది. అమ్మా తలుపుతి నేను వాక్యం చెప్తున్నానంటే దీని అర్థం ఏంటంటే దేవుని వాక్యం అమ్మా హృదయం తలుపుతి యేసయ్య లోపలికి వస్తారు, ఆయన వెలుగు లోపలికి వస్తారు. ఈ చెత్త చెదారం మురికంతా ఎందుకు లోపల పెట్టుకున్నావు? తీసేయమ్మా, ప్రభువుకు ద్వారం తెరు అని వాక్యం చెప్తా ఉంటది. వాక్యం చేసే పని నీ హృదయాన్ని తట్టి హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించేది. 2వది ప్రార్థన చేసే పని ఏంటంటే లోపల ఉన్న బండారం అంతా బయటపడేసేది. ఏంటమ్మా మురికి ఎంత తలుపు తీసేసరికి ఈ మురికి, ఈ వాసన, ఈ చెత్త, ఈ కుర్చీలు, ఈ పాడుబడినటువంటి, ఈ బూజుపట్టినటువంటి ఈ గదంతా ఎలా అయిపోయిందంటే బురద ఏంటి, వర్షం నీళ్ళేంటి, నేను కడుగుతానుండు అని చీపురు తీసుకొని సరువు తీసుకొని కడిగినట్లుగా ప్రార్థన మన హృదయాన్ని కడిగేస్తుంది. 3వదిగా సన్నిధిలో కూర్చున్నట్లయితే ఆయన రూపమే, ఆయన లక్షణాలు అద్దపడతాయి. 4వదిగా పరిశుద్ధాత్మను మనందరం కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సన్నిధి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మొదటి రాకడలో ఉన్న కన్యక సిద్ధపడినట్లుగా 2వ రాకడలో ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్న మనందరం కూడా అదే వరుసలో సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. ఈ యొక్క మరియా అన్నింటిలో కూడా సిద్ధపడిపోయింది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవా ఆ వాక్యం నాకు కావాలయ్యా అని వాక్యంతో నింపేసుకుంది. వాక్యమయ్యున్న దేవుడు మరి అంతరంగంలో ఉన్న వాక్యము 2 ఒకటైపోయింది కనుక పూర్తిగా ఈ మరియ సిద్ధపడింది. దేవుని వాక్యాన్ని వింటున్న వాళ్ళరా మీ హృదయాన్ని కూడా వాక్యంతో నింపివేయండి అని ఈరోజు నేను సలహాయిస్తున్నాను. మరి ఇలాగన ప్రార్థనలో కూర్చొని ఉండగా పరలోకము నుండి దేవదూత దిగొచ్చింది. ఆ దూత పేరు చెప్పడం గట్టిగా గాబ్రియేల్ అనే దూత.
ఆ దూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పింది. అంటే దూత మాట్లాడిన సారాంశం నేను చెప్తున్నాను. మరియా, నీ జీవితంలో శుభకార్యం జరగబోతుంది అని ఆ దూత చెప్పింది. నీ జీవితంలో శుభకార్యం జరగబోతుంది అని ఆ దూత చెప్పింది. చెప్పగానే మరియా నిజమే, ఆనందమే, సంతోషం. ఎందుకంటే నాకు యోసేపు గారికి నిశ్చితార్థం ప్రధానమైపోయింది. ఇంకా పెళ్లి జరగాలి కనుక ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఇటు అమ్మాయిల ఇంట్లో ఏర్పాట్లు, అటు అబ్బాయిల ఇంట్లో ఏర్పాట్లు, ఊరంతా కూడా పెళ్లి ఆడావిడే మొదలైపోయింది. నిజమే, మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది కనుక దేవదూత మాట్లాడుతున్న శుభకార్యం అదే అనుకొని నిజమే శుభకార్యం జరుగుతుంది అనుకుంది. కానీ దూత మాట్లాడిన మాట వేరుగా ఉంది. దయాప్రాప్తురాలా నీకు శుభము. ఈ యొక్క శుభకార్యం ఏంటంటే 2 శుభకార్యాల గురించి దూత మాట్లాడింది. ఒక శుభకార్యము పరలోక శుభకార్యము, 2వ శుభకార్యము భూలోక శుభకార్యము. అనడం ఒకటేంటిది? పరలోక శుభకార్యం, రెండోది ఇంతకీ పరలోక శుభకార్యం ఏంటి, భూలోక శుభకార్యం ఏంటి? మరియతో దూత మాట్లాడిన ఆ శుభవచనం ఏంటో చెప్పండి. పరలోక శుభకార్యం ఏంటంటే ఎవరిని ధరించుకోవాలి? దేవుని యేసు ప్రభుని గర్భాన ధరించాలి. అమ్మా, సృష్టికర్త అయిన దేవుడు, సర్వమును కలుగు చేసిన మహోన్నతుడైన దేవుడు మనిషిగా రాబోతున్నాడు గనుక అందుకు సాధనంగా నిన్ను వాడుకోబోతున్నాడమ్మా. నీ గర్భమును యేసయ్యకి ఇస్తావా, మెస్సయ్యకి ఇస్తావా అని ఆ దూత అడిగింది. ప్రభువుని ధరించుకుంటా ఇది పరలోక శుభకార్యం. రెండోది ఈ లోక సంబంధమైన శుభకార్యం ఏంటంటే మరియా పెళ్లి జరగబోతుంది కనుక ఆమె యొక్క పెళ్ళేమో ఈ లోక సంబంధమైన శుభకార్యం. ఇప్పుడు నేను మీ అందరిని అడుగుతానమ్మా, ఈ రెండిట్లో ఏది తెలుసుకోవాలో తెలియట్లేదు మరియకి. మీరు చెప్పండి, ఏది కోరుకోమంటారు? పరలోక శుభకార్యాన్ని కోరుకోమంటారా, భూలోక శుభకార్యాన్ని కోరుకోమంటారా? రెడీ చెప్పండమ్మా. మీరందరూ అన్నట్లుగా పరలోక శుభకార్యం. ఇంకోసారి చెప్పండి. సరే, మీరు అన్నట్లుగానే పరలోక శుభకార్యం అనుకున్నట్లయితే దీంట్లో ఉన్న చిత్రం ఏంటంటే ఒక శుభకార్యం కోరుకుంటే ఇంకో శుభకార్యం జరగదు. పరలోక శుభకార్యం కావాలంటే భూలోక శుభకార్యం జరగకపోవచ్చు. అమ్మమ్మో నా పెళ్ళే ముఖ్యం కదా అని పెళ్లి చూసుకున్నట్లయితే పరలోక శుభకార్యాన్ని పోగొట్టుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఏది కోరుకోమంటారు? పరలోక శుభకార్యం. ఏది కోరుకోమంటారమ్మా? అమ్మ, నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నా, మీరే అనుకోండి. మీరే మీ దగ్గరికే, మీ ఇంట్లోకే దేవదూత వచ్చి ప్రధానమైన అమ్మాయి ఉన్నట్లయితే ఆ అమ్మాయితో మాట్లాడి యేసయ్యని గర్భం ధరిస్తావంటే ప్రధానమైన అమ్మాయి గర్భవతి అయితే మీ ఇంట్లో ఒప్పుకుంటారా? పెళ్లి కాని అమ్మాయి గర్భవతి అయితే ఒప్పుకుంటారా? ఇప్పుడు చెప్పండి, ఏ శుభకార్యాన్ని కోరుకోవాలి? ఏం మాట్లాడట్లేదు మీరందరూ. పరలోక శుభకార్యాన్ని కోరుకోవాలా, ఈ లోక శుభకార్యాన్ని కోరుకోవాలా? మరియ జీవితంలో ఇదే పరిస్థితి వచ్చింది. ఏది కోరుకోవాలి? ఈ స్థలంలోకి వచ్చిన వాళ్ళరా, ఇది ఆ కాల సమస్య కాదమ్మా, ఈ కాలంలో మనకున్న సమస్య. పరలోక చిత్తాన్ని నెరవేర్చాలా, ఈ లోకంలో ఉన్న చిత్తాన్ని నెరవేర్చాలా? పరలోకానికి ఇష్టలుగా ఉండాలా, భూలోకానికి ఇష్టలుగా ఉండాలా? ఇదే లోకంలో ఉన్న సమస్య. ఆ కాలంలో మొదటి రాకడలో ఎలాంటి సమస్య ఉందో ఈ 2వ రాకడలో కూడా అదే సమస్య కనబడుతుంది. ఈ స్థలములోకి వచ్చిన వాళ్ళరా జాగ్రత్తగా ఈ మాట వినండి. ధైర్యములో దాగి ఉన్న ధన్యత అనంటమ్మా. ఇప్పుడు మరియ తేల్చుకోవాలి. ఎందుకొరకనగా ప్రధానమైన అమ్మాయి గర్భవతి అయినట్లయితే రేపొద్దున ఆ పెళ్లి ఆగిపోవచ్చు. లోకమంతా కూడా నింద వేయచ్చు, అవమానము, హేళన ఆ కుటుంబము తలెత్తుకొని తిరగలేదు. ఇలాంటి పరిస్థితి రాబోతుంది కనుక ఏది కోరుకోవాలి? పరలోక శుభకార్యాన్ని కోరుకుంటే నింద, అవమానము, శ్రమ, చివరికి రాళ్లతో కొట్టి ఏం చేస్తారమ్మా? చంపేస్తారు. కాబట్టి ఏది కోరుకోవాలి? అమ్మో, ఇంత నిందలు, అవమానాలు తలెత్తుకొని నేను తిరగలేను. లోకులు, కాకులు, అమ్మ తెలుసుగా, ఇలాంటి న్యూస్ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. లోకులు, కాకులు అమ్మో నన్ను పొడిచి చెప్పేస్తారు, నేను మాత్రం ఇలా కోరుకోను, నా పెళ్లి జరిగితే చాలు అని కోరుకున్నట్లయితే పరలోక ధన్యతను పోగొట్టుకుంటుంది. మరియ తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే ధైర్యములో దాగి ఉన్న ధన్యత అనడం. అందరూ కూడా నా ప్రభు సృష్టికర్త అయిన దేవాది దేవుడు, ఆయన ఈ లోకానికి తన్ను తాను అర్పించుకోవడానికి, కొరడాలతో కొట్టబడ్డానికి, ఆయన బలిగారిపోవడానికి
తన రక్తమును చిందించడానికి, ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి, రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చుంటే నా ప్రభు కొరకు నేను నిలబడలేనా? నా ప్రభు కొరకు నిందపోయలేనా? నా ప్రభు కొరకు అవమానం తీసుకోలేనా? నా ప్రభు కొరకు శ్రమ అనిపించలేనా? నేను రెడీ అని ధైర్యంగా ఈ రోజున పరలోక శుభకార్యం కావాలని కోరుకుంది. మీ జీవితంలో కూడా ప్రభు పక్షంగా నిలబడండి. పరలోక శుభకార్యం మనందరం కూడా కోరుకోవాలి. కలలు చీకటి నడచుచు వెలుగు చూచిరి, పలు విధంబులైన ఎట్టి కలుగ చేయును, వెలుగుగా దేవుడు వెలసి రాత్రిలో, వెలుగుగా దేవుడు వెలసి రాత్రిలో, దేవ స్తోత్రగానముపై దివ్య స్వరములో, దేవ మారుగానముపై దేశ స్వరములో, దేవలోక పావనులను దీన నరులను హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొదటి రాకడలో ఉన్న కన్యక, ధైర్యములో దాగి ఉన్న ధన్యత అనండమ్మా. ఈ రెండవ రాకడలో ఉన్న సంఘ కన్యకగా ఉన్న మనందరం కూడా మరి ఎలాగన పరలోక శుభకార్యం కావాలని నిర్ణయం తీసుకుందో మనం కూడా అలాగే తీసుకుందాం. అమ్మ, నేను మాట్లాడుతాను, ఇది జరిగే పెళ్ళేనా? మరియ తీసుకున్న నిర్ణయం మంచిదేనా? ఇది జరిగే పెళ్ళేనా అని నేను అడుగుతాను. ఈ రోజున అనుకుందాం, ఈ గుంపు, ఈ రెండు వరుసలు ఒకటి, ఈ రెండు వరుసలు ఒకటి, ఇలా ఇటువైపు వాళ్ళందరూ అబ్బాయి తరపు, ఇటువైపు వాళ్ళందరూ అమ్మాయి తరపు. ఇప్పుడు అమ్మాయి తరపు వాళ్ళు మీకు చెప్తున్న మాట, అమ్మ గర్భవతి మరియా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇలాగ నేను సన్నిధిలో కూర్చున్నాను, దేవదూత వచ్చింది, దేవదూత మాట్లాడింది, ఈ విషయాలు నేను చెప్పింది, నేను సరే అన్నాను. దేవుని యొక్క దేవాదేవుడు ఆయన నరుడుగా ఈ లోకానికి రాబోతున్నాడని ఆయన తెలియజేశాడు. నేను ఒప్పుకున్నాను, యేసయ్యకి నా గర్భాన్ని ఇచ్చాను అని వాళ్ళ అమ్మకి చెప్పింది. వాళ్ళ అమ్మాయి ఏమంటది? మీరు అమ్మాయి తరపోడు కదా అనండి. వాళ్ళమ్మ, మీరే వాళ్ళ అమ్మ అనుకో, మీరేమంటారు? ఇదేంటమ్మా, పెళ్లి పెట్టుకొని ఏర్పాట్లను చేసాం, డెకరేషన్ చేసాం, పెళ్లి శుభలేఖలు పని చేసాం, అన్నీ చేసిన తర్వాత రేపు పొద్దున పెళ్లి జరగబోతుంది ఒక 2 నెలల్లో 3 నెలల్లో, ఇప్పుడు నువ్వు గర్భవతి అని చెప్తావా? ఏంటమ్మా ఇది అని తలపట్టుకోండి. ఆ నాన్నకి చెప్తేనమ్మా, ఆ నాన్న కుప్పగూలిపోయి, అమ్మా ఎంత డబ్బు అప్పు చేసి తీసుకొచ్చాను, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అందరిలో మేము తలెత్తుకొని ఎలా తిరుగుతామమ్మా, ఇది మాకు అవమానమ్మా, నేను తట్టుకోలేనమ్మా అని ఆయన మంచాన్ని పడిపోయేటట్టు పడిపోయాడు. అంటే వాళ్ళ అమ్మా నాన్న ఈ మాటనగానే కుంగిపోయారు. చివరికి మరి ఎలాగంటే, ఈ ఎన్నొద్దమ్మా, అవతల ఇదే ఊరు కనుక మీ కాబోయే అత్తగారు వాళ్ళు ఇక్కడే ఉన్నారు కనుక వెళ్ళి అత్తగారితో మాట్లాడు, అత్తగారు సరే అంటే మాకు సరే అన్నారు వీళ్ళు. ఈ అమ్మాయి అత్తగారితోకి వెళ్ళి, అత్తగారండి ఇలా దేవదూత వచ్చింది, నాతో మాట్లాడింది, నేనేమో సరే అన్నాను, నేను గర్భవతిని చెప్తే అత్తగారు వాళ్ళు ఒప్పుకుంటారా? చెప్పండి గట్టిగా. ఇది అంటారు చూసారమ్మా, అబద్ధం ఆడినా ఎలా ఉండాలంట? అతికినట్టు ఉండాలంట. ఇదేంటిది దేవదూతరాడు ఏంటి, నీతో మాట్లాడడం ఏంటి, నువ్వేమో ఈ పరిస్థితుల్లో ఏంటి, ఏంటిది అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి కదా. ఇదేంటిది, మా కొద్ది ఇలాంటి కోడలు ఉంటుంది అత్తగారు. లేదమ్మా అని బతుకులాడుతుంటే, ఇప్పుడు మీరు అమ్మాయి తరపులు కదా, వాళ్ళని అడగానే అబ్బాయి తరపులు, మీ అమ్మాయిని మేము పెళ్లి చేసుకోమన్నారు అనగానే వీళ్ళేమంటారు, అమ్మాయి తరపుళ్ళు, మా అమ్మాయి మీద మాట జారారా, ఊరుకునే లేదు అని కర్రలు తీస్తారు. మీరే కర్రలు తీస్తే మేము కర్రలు తీయలేమా అని వీళ్ళు గొడవకు వస్తారు. మా అమ్మాయిని మాట అన్నావంటే ఊరుకో, మా అమ్మాయి నిప్పు లాంటిది అని అమ్మాయి తరపులు అంటారు. మరి మీ అమ్మాయి నిప్పు లాంటిదంటే ఇప్పుడు చెప్పిన మాట ఏంటి అని అబ్బాయి తరపులు అంటారు. ఇది జరిగే పెళ్ళేనా అమ్మా? ఇదంతా గొడవ ఎందుకు? పెళ్ళికొడుకుని అడగండి, పెళ్ళికొడుకు ఏమంటాడు అని పెళ్ళికొడుకు పిలిచారు. పెళ్ళికొడుకు పిలిచి, ఏమయ్యా పెళ్లి చేసుకుంటావంటే, గర్భవతి అయిన అమ్మాయిని పెళ్ళికొడుకని పెళ్లి చేసుకుంటాడా? చెప్పండి అమ్మా. చేసుకోడు. ఆ పిల్లోడు గొడవైపోయి రాత్రికే చెప్పజేయకుండా పారిపోదాం అనుకుంటాడా? ఇంత గొడవ ఇంట్లో జరుగుతుంటే ఊర్లో వాళ్ళు తెలుసుద్దా తెలీదా? ఊర్లో వాళ్ళందరిలో ఈ మాటలు నానిపోతాయి.
ఊర్లో వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడేస్తారు, ఊర్లో వాళ్ళందరూ నిందలు వేసేస్తారు. ఈ అమ్మాయి తలెత్తుకొని తిరగలేదు. చివరికి పంచాయతీ పెద్దలకు వెళ్ళిపోయేసరికి పంచాయతీ పెద్దలందరూ కూడా ఇది జరిగే పెళ్లి కాదులేరా, వాళ్ళ పెట్టి ఈ అమ్మాయిని కొట్టి చంపేద్దాం, మన చట్ట ప్రకారం ఈ అమ్మాయిని ఇలాగన కొట్టేసి చంపేయాలి, అలా చేసేద్దాం అని పంచాయతీ వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుంటారు. ఈ స్థలంలోకి వచ్చిన వాళ్ళరా ఇప్పుడు చెప్పండి అమ్మా, ఈ పెళ్లి సాధ్యమేనా? గడి చెప్పండి, నా గొంతు కూడా పోతుంది. ఈ పెళ్లి జరిగే పెళ్ళేనా? గడి చెప్పండి అమ్మా, జరుగుద్దా జరగదా? జరగదు. గనుక ఈ పెళ్లి జరిగే పెళ్లి కాదు, కనుక ఈ పెళ్లి అసాధ్యంగా కనబడుతుంది. ఈ స్థలంలోకి వచ్చిన వాళ్ళరా నేను మరియ కథ చెప్పడానికి రాలేదు, మన కథే చెప్పడానికి వచ్చాను. మీ జీవితంలో కూడా అయ్యా నా పరిస్థితి బాగోలేదు, నిందల మధ్య ఉన్నాను, అవమానముల మధ్య ఉన్నాను, హేళన రాబోతుంది, పరిస్థితి బాగోలేదు, అసాధ్యమయ్యా, నేను బాగుపడ్డం అసాధ్యం, నా సమస్య తీరడం అసాధ్యం, నా కార్యాలు జరగడం అసాధ్యం, నాకున్న దుస్థితి పోవడం అసాధ్యం, నాకున్న పరిస్థితి మారడం అసాధ్యం అనుకుంటున్న వాళ్ళరా దేవునికి సమస్తం కూడా సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్థలములోకి వచ్చిన వాళ్ళరా మరియ జీవితంలో ధైర్యములో దాగి ఉన్న ధన్యత, ధైర్యంగా మరియ నిలబడింది. నా ప్రభు పక్షంగా నేను నిలబడితే నా ప్రభు నాకు తోడై ఉంటాడు, ఇమ్మానుయేలు దేవుడు అనటం. ఏ దేవుడు? ఆయన తోడుగా ఉండే దేవుడు అని మరియ నిలబడింది దేవుని పక్షంగా. మరియ నిలబడి దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చుంది అనడం. ఎక్కడ కూర్చుంది? దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చుంది. నా దాగు చోటు ఇదే అని ఆయన పాదముల చెంత కూర్చుంది. మీ అందరికీ ఇదే చెప్తున్నాను, సమస్యల మధ్య, ఇబ్బందుల మధ్య, ఆటంకాల మధ్య ఇది జరగని పని, ఇది కుదరని పని, ఇది అవదయ్యా అని అనుకుంటున్న వారు కదా ప్రభు పాదముల చెంత వెళ్ళి కూర్చోనండి. మరియ యొక్క జీవితంలో పెళ్లి ఘనంగా జరిగింది. అసాధ్యం అనుకున్న కార్యాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? సాధ్యపరిచారు. దేవుడు ఏదైతే జరగదనుకున్నారో ఘనంగా జరిగింది. ఏంటి మరియా, ఏంటి ఘనంగా జరిగిందా? పెళ్ళికొడుకు ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. అత్తగారు ఒప్పుకుందా? ఒప్పుకుంది. అదేంటది? చుట్టాలు ఒప్పుకున్నారా? ఒప్పేసుకున్నారు. ఊర్లో జనం ఏం మాట్లాడలేదా? ఏమీ మాట్లాడలేదు. ఘనంగా పెళ్లి జరిగింది. ఈ స్థలంలోకి వచ్చిన వాళ్ళరా దేవుడు అనుకున్న వ్యక్తి మరియా. దేవుడు అనుకున్న సమయము, అనుకోనని వ్యక్తి ప్రపంచాన్ని అనుకోలేదు. ఎవరికి తెలియదు, ఆ కాలంలో ఉన్న సంఘానికి తెలియదు, యోధా సంఘానికి తెలియదు. ఎవ్వరు అనుకోనని వ్యక్తి మరియా. అనుకోనని సమయము అంటే ప్రధానానికి ముందు రాలేదు, పెళ్లికి తర్వాత రాలేదు, కరెక్ట్గా ప్రధానం టైంలోనే అనుకోనని సమయంలో అనుకోనని వ్యక్తికి అనుకోనని కార్యము, గర్భము ధరించుట దేవుడు అప్పచెప్పి ఇప్పుడు ఈ అనుకోనని వ్యక్తిని దేవుడు అనుకున్న స్థలాన్ని తీసుకెళ్ళాలి. అనుకున్నని ఈ యొక్క స్థలంలో నుండి దేవుడు అనుకున్న స్థలము బెత్లెహేములోకి వెళ్ళాలి. అనుకోనని ఈ యొక్క వ్యక్తి అనుకోనని కార్యాన్ని తీసుకుంది కనుక దేవుడు అనుకున్న కార్యం బెత్లెహేములో యేసు ప్రభు జన్మించాలి. ఇక్కడి నుండి నజరేతు నుండి బెత్లెహేము వెళ్ళాలంటే అన్ని ఆటంకాలు కనబడుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా నింద, అవమానము, హేళన, అందరూ కూడా రాళ్ళతో కొడతారు, ఈ అమ్మాయి చనిపోద్ది. ఇలాంటి పరిస్థితుల మధ్య అవకాశం లేకపోయినా మరియా దేవుని వైపే చూచింది. రెండు విషయాలు నేను మీకు చెప్తున్నాను. తల వంచలేదు, తలంచలేదు అనడమ్మా. తల వంచలేదు, తలంచలేదు. గడి చెప్పండి ఒకసారి. తల వంచలేదు. రెండోది ఏంటమ్మా? తలంచలేదు. అసలు సాతాను కార్యాలకి, లోక కార్యాలకి, నిందకి, అవమానంకి వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, పెళ్ళికొడుకు ఏమంటారు, పెళ్ళికొడుకును ఒప్పించాలి ఎలాగా, అత్తగారిని ఎలా ఒప్పించాలి, చుట్టాలని ఎలా ఒప్పించాలి, అమ్మానాన్ని ఎలా ఒప్పించాలి, లోకం యొక్క నోరులు ఎలా మూపించాలి, లోకులు కాకులు గనక వాళ్ళ నోళ్ళని ఎలా మూపించాలి. అసలు ఇవేవి తలంచలేదమ్మా, ఏవి తలంచలేదు. అమ్మా డాక్టర్లు ఏమంటున్నారు తెలుసా? ఆలోచిస్తేనే జబ్బులు ఎందుకు వస్తున్నాయంటే ఆలోచించి 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 శరీరంలో జబ్బులు తెచ్చుకుంటున్నారు. మరి అసలు ఏమి తలంచలేదు, దేవుని మీదే భారం వేసింది. ఈ స్థలంలోకి వచ్చిన వాళ్ళరా ఈ యొక్క రాత్రికాల ముందు మొదటి రాకడలో ఉన్న కన్య సంఘానికి, మరియనే సంఘానికి
ధర్మశాస్త్రము ఎరిగినటువంటి సంఘము ద్వారా హింస కలిగింది. ధర్మశాస్త్రము ఎరుగనటువంటి లోకము ద్వారా హింస కలిగింది. ఈ రెండు శ్రమల మధ్యలో మరియ నలిగిపోయింది. ధర్మశాస్త్రము ఎరిగినటువంటి యోధా సంఘము, ధర్మశాస్త్రము ఎరగనటువంటి ఆ కాలంలో ఉన్న లోకము, రెండింటి మధ్య మరియ నలిగిపోవాల్సింది కానీ ఏమీ తలంచలేదు. అదే శ్రమ ఈ సంఘంలో కూడా ఉంది. మన సంఘం ఈ కాలంలో ఉంది. లోకం వలన శ్రమ, దేవుని వాక్యం బైబిల్ గ్రంథం కలిగిన క్రైస్తవ సంఘం వల్ల శ్రమ, బైబిల్ గ్రంథం ఎరగని లోకం వల్ల శ్రమ. శ్రమల మధ్య నలుగుతున్న వాళ్ళరా, మీ అందరికీ నేను చెప్పే సలహా, మరియా తల వంచలేదు అనడం. ఏం చేయలేదు? దేనికి తల వంచలేదు. చంపేస్తారా? తల వంచలేదు. రాళ్ళతో కొడతారా? తల వంచలేదు. దేవుడే చూసుకుంటాడు, ఆయనే చేసుకుంటాడు అని అలాగన దేనికి కూడా తల వంచలేదు. మన యొక్క జీవితంలో కూడా ఈ రాత్రి కాలమందు దేవుని సన్నిధానములోకి వచ్చిన మనందరం కూడా ఆమె దేనికి తల వంచలేదు. రెండోది ఏంటమ్మా? తలంచలేదు. అసలు దేన్ని ఆలోచించలేదు. దేవుడే చూసుకుంటాడని. దేవుడు చేసిన కార్యం చూడండి. గబుక్కని రాజుగారికి ఒక చట్టాన్ని ప్రభు ఒక ఆలోచన ఇచ్చారు. ఆ కైసరావుకి వస్తూ జనాభా లెక్కలు రాయాలి, అర్జెంటుగా ఎవరి ప్రాంతానికి వెళ్ళిపోండి అన్నారు. అక్కడి నుండి మరియా యోసేపులు సుమారుగా 100 కిలోమీటర్లు, అంటే ఢిల్లీ నుండి మెడ్రాస్కి రావాలి. వెళ్ళాల్సిన పని లేదు వాళ్ళకి, బెతలేము. అయినా సరే రాజాజ్ఞను బట్టి మరియ కొత్తగా పెళ్ళైంది కనుక, గర్భవతి అయిన తన యొక్క నిండు గర్భిణిగా ఉంది కనుక ఆ అమ్మాయిని తీసుకొని, మనలాగా డబ్బులున్నోళ్ళు కాదమ్మా, ఆటోలు, బస్సులు, లారీలు లేవు అప్పుడు, నడిచే ప్రయాణం లేకపోతే గాడిద ప్రయాణం కనుక కొండల్లోంచి లోయల్లోంచి అలాగ నడుచుకుంటా మరియా యోసేపులు గర్భవతి అయిన తన భార్యగా చేయబడిన మరియను తీసుకొని కొండల్లోంచి, లోయల్లోంచి, అడవుల్లోంచి, నీళ్ళల్లోంచి, వాగుల్లోంచి, సముద్రంలోంచి దాటుకుంటా ఎక్కడికి వచ్చారమ్మా? బెత్లెహేంకి వచ్చారు. ఈ స్థలంలోకి వచ్చిన వాళ్ళరా, మరియ యొక్క ప్రయాణం చూడండి. కొండలు దాటాలంటే గర్భవతి అమ్మాయి దాటగలదా అమ్మ? అక్కడ దాకా ఎందుకు, నూజివీడి దాకా నడిచి రండి అంటే వస్తారా? అమ్మో అంత దూరం నడుస్తామండి మేము అంటారు మీరు. మరి 100 పైన కిలోమీటర్లు నడవాలంటే కొండల్లోంచి ఈ చలికాలంలో చలి వలన శరీరం అంతా కూడా అలాగ చలి వలన ఎంత ఇబ్బంది అయిందంటే అంత ఇబ్బంది అయింది. గర్భవతిగా ఉంది, తిండి పెట్టేవారు లేక, తిండి లేక, తిప్పలు లేక, చలికి ముద్దయిపోయి, ఎండకి ఎండిపోయి, నీళ్ళల్లో తడిసిపోయి, కష్టాలు పడతా, నడవలేక, రాళ్ళన్నీ కూడా గుచ్చుకొని, రక్తాలు కారుతా, కాళ్ళంతా బొబ్బలైపోయి, ఆ యొక్క గాయాలైపోయి, ఎందుకు వచ్చిన బాధలండి నాకు? ఎందుకు వచ్చిన రక్తం కారుతుంది? కాలు గుచ్చిపోయినాయి, రాళ్ళని గుచ్చుకుపోయినాయి, ముఖమంతా పాడైపోయింది, ఎండకి ఎండాల్సి వస్తుంది, చలికి నిండుగా అలాగ చలికి ఒడిపోవాల్సి వస్తుంది, నీళ్ళల్లో మునిగిపోవాల్సి వస్తుంది. ఎందుకు వచ్చిన బాధలు, ఎందుకు వచ్చిన తిప్పలంటే ఎవరిని ధరించుకుందమ్మా? యేసయ్యని ధరించుకుందాం. చాలామంది మేము ప్రభు నమ్ముకోవడం మంచిది, ప్రభు నమ్ముకున్న వాళ్ళదా నాకెందుకు కష్టాలు, నాకెందుకు బాధలు అని అనుకుంటున్నారు. ప్రభువుని ఎత్తుకున్నావు గనక నీకు ఈ శ్రమ, ఇరుకు మార్గంలో వెళ్తున్నావు గనక నీకు ఈ శ్రమ. మరియ జీవితంలో నిందలు, అవమానాల మధ్యలో నుండి, రాళ్ల దెబ్బల మధ్యలో నుండి, రక్తాలు కారుతా, నడుచుకుంటా, తిండి లేక, తిప్పలు లేక, అవస్థ పడతా, దేక్కుంటా, బట్టలు చిరిగిపోయి, అలాగన అడవిలో, అలాగన దారిలో, కొండల్లో, లోయల్లో, నీళ్లలో మునిగి అలాగా 2 నెలలకేమో బెత్లెహేములోకి వచ్చారు. బెత్లెహేములోకి రాగా అనుకోనని స్థలములో ఉన్న అనుకోనని వ్యక్తి, అనుకోనని కార్యం ద్వారా అనుకున్న స్థలానికి వచ్చేసింది. ఇప్పుడు అనుకున్న స్థలం బెత్లెహేములోకి, అనుకున్న వ్యక్తి అక్కడికి రాగా, అనుకున్న సమయానికి దేవుడు రక్షకుడిగా జన్మించబోతున్నాడు. బెత్లెహేములోకి రాగానే అక్కడమ్మ వాళ్ళందరూ కూడా, ఏమయ్యా ఏంటి అమ్మాయి ఇలా ఉంది? మేమండి నజరేతు నుంచి వచ్చామండి. ఏంటి నజరేతుని నడుచుకొని వచ్చారా? ఆ ముఖం చూడయ్యా, తిండి లేక, గర్భిణి ఉన్న అమ్మాయి, తిండి లేక, ముఖం ఎండకెండి, చలికి ముద్దయిపోయి, ఇదిగో ఈ గాయాలతో, ఈ రక్తాలతో ఎలా వచ్చావయ్యా? అమ్మాయిట్రా, మంచిది తాగు అని ఎవరైనా ఒక ముద్ద అన్నం పెట్టారమ్మా? చెప్పండి, అందరూ చెప్పండి. ఎవరైనా జాలితోటి కొత్తగా పెళ్ళి అయినట్టుంది ఒక ముద్ద అన్నం తినమ్మా అని ఎవరైనా ఇంట్లో ఒక ముద్ద అన్నం పెట్టారా?
పోనీ మంచిళ్ళు ఇచ్చారమ్మా? ఎవ్వరు మంచిళ్ళు ఇవ్వలా. నీ నీ దారేదో నీ దారి, మా గొడవేదో మాది గొడవ. నువ్వు రక్తాలు కారితే నాకేంటి, పాడైపోతే నాకేంటి, ఏమైపోతే నాకేంటి, ఎవ్వడు పట్టించుకోలేదు. ఎంత దూరం నడిచి వచ్చావయ్యా, ఒక్కరు కూడా జాలి చూపెట్టట్లేదు, ఎక్కడ కూడా ఒక గొన్నెడు మంచిలు ఇవ్వట్లేదు, ఒక్కరు కూడా నాకు అన్నం పెట్టట్లేదు, ఒక్కరు కూడా అయ్యా పడుకోండి అయ్యా నొప్పులు వస్తున్నాయంటే ఎవరు స్థలం ఇవ్వలేదు. ప్రభువుని ఎత్తుకున్నావు గనక నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ప్రభువుని ఎత్తుకున్నావు గనక నీ జీవితంలో కూడా ఇలాగే జరుగుద్ది. ఒక్క ముద్దన్నం పెట్టట్లేదండి ఎవరు, ఒక్క మంచిళ్ళు ఇవ్వట్లేదండి ఎవరు, తల దాచుకోవడానికి కూర్చొని ఇవ్వట్లేదండి, పడుకోవడానికి మంచం కూడా ఇవ్వట్లేదండి. నా పరిస్థితి ఏంట్రా, ఎందుకు వచ్చిందిరా నాకు ఈ పరిస్థితి అని మరియా ప్రభుని ఎత్తుకోవడం బట్టే కదా, ఎందుకు ఎత్తుకున్నాను ఏసైని, ఎందుకు ధరించుకున్నాను ఏసైని అని ఎన్నడూ తలంచలేదు. అందరూ ఎప్పటికీ ఎన్నడూ తలంచలేదు. మీరు పెట్టినా పెట్టకపోయినా, ప్రభు కొరకు నిందైనా, ప్రభు కొరకు శ్రమ అయినా నేను రెడీ అని అలాగా ప్రభుని ఎత్తుకుంది. అనుకున్న సమయం వచ్చింది, పశువుల పాకలోకి వచ్చారు. అనుకున్న సమయానికి అనుకున్న వ్యక్తి అనుకున్న కార్యాన్ని దేవుడు జరిగించారు. యేసు ప్రభు లోకరక్షకుడిగా పరలోకం అనుకున్న సమయానికి ఆయన జన్మించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, యేసయ్య జన్మించేశారు. వింటున్నారు కదా? అనుకోనని స్థలము, అనుకోనని కార్యము, అనుకోనని వ్యక్తి మరియా, అనుకోనన్న ఈ యొక్క స్థలములో నుండి అనుకున్న స్థలం బెత్లెహేముకి వచ్చారు, అనుకున్న సమయానికి వచ్చారు, అనుకున్న వ్యక్తి వచ్చింది. దేవుడు అనుకున్న కార్యం చేసి యేసయ్య ఎక్కడ జన్మించారు. యేసయ్య జన్మిస్తేనమ్మా పశువుల పాకలో ఆయన జన్మించగానే పరలోకం దిగొచ్చేసింది. ఇప్పుడు ఈ లైటింగ్ చూడగానే అందరూ ఏంట్రా ఈ లైటింగ్ అని చూస్తున్నారు. ఆ పరలోకం రాగానే మొత్తం ఆ ప్రాంతం అంతా వెలుగుతూ ఉండగానే వెలుగైన దూతలు వచ్చి పాటలు పాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు మన పాటలు, మన వాయిద్యాలే ఎంత బాగుంటుంటే, పరలోక పాటలు, పరలోక గొంతులు, పరలోక వాయిద్యాలు ఎలా ఉంటుందో చూడండి. అందరు కలిసి గొంతెత్తి పరలోకం పాడుతుంటే మరి ఎలాగ చూస్తుంది. అమ్మో, నేను పడిన శ్రమ, నేను పడిన కష్టము, నేను పడిన ఆ యొక్క బాధ ఎంత మహిమ తీసుకొచ్చిందా, ఎంత గొప్ప ధన్యత నాకు లభించిందా అని అలాగా పరవశం చేస్తుంది. దేవదూతలు అందరూ వచ్చారు, పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు. ఎవరనుకుంటున్నారు? ఈయన సమాధానకర్త అయిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు అని దేవదూతలు పాటలు పాడుతుంటే, అమ్మో దేవునికి నేను తల్లిదైపోయానా, స్త్రీలలో నేను ఆశీర్వదించబడిదాన్నా, ఎంత గొప్ప ధన్యత అని పరవశిస్తుంది. ఎక్కడి నుంచో గొర్రెల కాపరులు వచ్చారు. వాళ్ళందరూ వచ్చేసి ఆ గొర్రెల కాపరు, అమ్మా ఎవరు అనుకుంటున్నారు? ఈయన మా రక్షకుడు, ఈయన మా మెస్సయ్య, ఈయన మా మెస్సయ్య, మా విమోచకుడు. ఇదిగో మా దగ్గరికి దేవదూత కబురు చేసింది, మేము వచ్చేసాం అనగానే, అమ్మా ఈయన మా రక్షకుడు, నువ్వు మా అమ్మవమ్మ, రామ్మా మన ఇంటికి వెళ్ళిపోతాం అని రాగానే మొత్తం చుట్టాలైపోయారు. ఆనందం, సంతోషం, అంత ధన్యత నాకుందా? ఎక్కడి నుంచో తూర్పు దేశపు 3 జ్ఞానులు వచ్చారు. ఏమిచ్చారమ్మా? బంగారం పోసారు. వచ్చి అమ్మా తీసుకోండి అని బంగారం ఇచ్చారు. బంగారం పోయిగానే, బాబోయ్ ఇదేంటి బంగారం అయింది, మేము పేదోళ్ళమండి, మా దగ్గర ఏమి లేదు, బంగారం మా దగ్గర ఏముండదు. అమ్మో బంగారం ఇంత ఇచ్చారేంట్రా, ఎంత బంగారం ఇచ్చారా అని ఆశ్చర్యపడిపోతుంది. ధైర్యములో దాగి ఉన్న ధన్యత. ఈ స్థలములోకి వచ్చిన వాళ్ళరా, మొదటి రాకడలో సంఘం ఉన్నది. ఆ సంఘములో నుండి దేవుడు తన కన్యకను పిలుచుకొని, అనుకోనని ఆ కన్యకను, అనుకోనని ఆ స్థలంలో ఉండగా, అనుకోనని కార్యాన్ని అప్పచెప్పి, అనుకున్న స్థలానికి బెత్లెహేము తీసుకొచ్చి, అనుకున్న సమయానికి అనుకున్న కార్యము, రక్షణ కార్యం, రక్షకుడు జన్మించగా అందరు కలిసి ఆనందించారు. మరియ పరవశించింది. ఈ స్థలములోకి వచ్చిన వాళ్ళరా, నిందైన, శ్రమైన, అవమానమైన దేవుని యొక్క నీడలో కూర్చోనండి. చెప్పండి, ఎక్కడ కూర్చోవాలమ్మా? ఆనందాన్ని కోరుకునే వాళ్ళరా, ఆయాసముతో మీరున్నట్లయితే ఆదరించే ఆయన పాదముల చెంత కూర్చోనండి. అదే దైవ సన్నిధి.
దేవదాసయ్య నేర్పించింది దైవ సన్నిధి. సన్నిధిలో కూర్చుంటేనే ఈ భాగ్యం మరియ కలిగింది. సన్నిధిలో మరియ సిద్ధపడండి, సన్నిధిలో కూర్చొని సిద్ధపడండి. సన్నిధిని బట్టి రాకడంతస్తుంటుంది. రక్షించబడిన వాళ్ళరా, ఆయాసముతో ఉన్న వాళ్ళరా, ఆయన నీడలో కూర్చోండి. ఎండలో ఉండద్దమ్మా, ఎండలో ఉండద్దు, లోకంలో నీడలోకి రండి. ఆయన నీడలో ఆనందభరితులై ఆయన నీడలో కూర్చున్నట్లయితే దేవుడిచ్చే ఆదరణ గొప్పది. కాబట్టి మరియా తలంచలేదు, దేనికి తల వంచలేదు. మీరు కూడా ఏది తలంచొద్దు, దేనికి తల వంచొద్దు. ప్రభు పాదములను కూర్చున్నట్లయితే ధైర్యంగా ప్రభు కొరకు నిలబడండి. మిమ్మల్ని ధన్యురాలుగా ప్రభు చేస్తారు. మరియ వలె ధైర్యములో దాగున్న ధన్యత ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. నేను చేయలేని పనులు మీరు చేసి పెట్టినారు, మేము చేయలేని పనులు మీరు చేసి పెట్టినారు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, ఇది నీ చిత్తం కనుక నాయనా నడిపించి నీ మాటలు మీరు అంతరంగంలో వేసి వెళ్తుండగా నీ ఆశీర్వాదం వర్ధల చేయండి. విత్తబడిన వాక్యమును ఫలింపచేసి నీ నామ ఘనత కొరకు వాడుకొనమని నాయనా ప్రభు కుమార్ గారిని, వారి యొక్క అల్లుడు గారిని, వారి యొక్క సహోదరుని, అమ్మగారులను ఎందరైతే ప్రభువా ఈ యొక్క సభ కొరకు ప్రార్థించారో, సహకరించారో, పనిచేశారో వారందరినీ కూడా దీవించండి. నీ నామ ఘనత కొరకు వాడుకొని వర్ధిల్ల చేయమని, నీ ఆశీర్వాదం దయచేయండి. ఇక్కడున్న పరిచర్యను వర్ధిల్ల చేయమని త్వరగా రానయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అమ్మా, నా గొంతు ఇలా కూడా వస్తుందని అనుకోలేదు. ప్రభు చిత్తం కనుక, ప్రభు చిత్తం అయితే మరొకసారి మీ దగ్గర రావడం జరుగుతుంది. దేవుడు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, మీ అందరికీ, అధ్యక్షులైన వారికి అందరికీ నా కృతజ్ఞతలు. మరణాత.